హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేము కాటు శ్యామ్ ఇంకా సలాసర్ బాలాజీ ఇక్కడ చాలా చాలా ఫేమస్, రెండు రాజస్థాన్లో ఉంటాయన్నమాట. అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. మేము ఉండేది గుర్గావ్లో అండ్ ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ 6 hours అట్లా పడుతుంది. అండ్ విత్ స్టాప్స్ ఒక 7 hours మేమైతే సలాసర్ బాలాజీ ఫస్ట్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడికి రీచ్ అయిపోగలుగుతాము. సో సలాసర్ బాలాజీ టెంపుల్ వచ్చేసి మాకు 311 kilometers అనమాట మా ఇంటి దగ్గర నుంచి. అండ్ సలాసర్ నుంచి కాటు శ్యామ్ ఊరు అంటే కాటు అనే ఊరికి వెళ్ళడానికి ఒక 100 kilometers ఉంటుంది. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే గుర్గావ్ నుంచి డైరెక్ట్ సలాసర్ వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసేసుకుని అక్కడ నుంచి కాటు వెళ్ళిపోయి అక్కడ రూమ్లో నైట్ అంతా స్టే చేసి రేపు మార్నింగ్ కాటు శ్యామ్ దర్శనం చేసుకుని రిటర్న్ అవుదామని చెప్పేసి. ఈసారి అయితే మేము ఒక్కళ్ళమే కాదు, మాతో మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళు వేరే కార్ అనమాట. సో ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. హలో గైస్, నా తన్వికా అండ్ సో ఇప్పుడు టైం అయితే 5:30 అయ్యింది. అండ్ ఇక్కడ చూతురుగా ఉందో సమ్మర్స్ కదా, చాలా త్వరగా సన్ రైజ్ అయిపోతుంది. తర్వాత క్విక్ స్టాప్ అండ్ పెట్రోల్ బంక్. సీ దిస్ బ్యూటిఫుల్ సన్ రైజ్, ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం మబ్బుగా ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది. ముందు ముందు చుక్కలు కనిపిస్తాయేమో ఇంకా ఎండ ఎక్కువ అయితే. ఎక్కడికైనా వెళ్తేనే వస్తారు సూర్య కూడా. మనతోనే వస్తారా? అలాగా. ఓకే మేము ఇప్పుడు వెళ్ళేది ద్వారకా ఎక్స్ప్రెస్ వే అనమాట. ఇప్పుడు హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ ఎలానో ఇక్కడ మాకు ద్వారకా ఎక్స్ప్రెస్ వే అని ఉంటుంది. వెనకాలైతే టోల్ కనిపిస్తుంది కదా, ఇప్పుడే ఆ టోల్ అంతా దాటి పక్కకు మనం ఆగామన్నమాట. ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మీట్ పాయింట్ లాగా పెట్టుకున్నాము. కార్లో ఎవరున్నారా? కార్లో ఇంకా దీనిలో ఎవరున్నారు? మనం స్టార్ట్ అవ్వడం ఇలాగ టైర్ అయితే పంచర్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే అది ఫిక్స్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతాం. రాజస్థాన్లోకి ఎంటర్ అయిపోయామని క్యామెల్స్ని కూడా చూసేసాం. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. వీళ్ళతోనే మేము ఇప్పుడు కాటు శ్యామ్ అండ్ సలాసర్ బాలాజీకి వెళ్తున్నాము. సో అరౌండ్ 9 AM ఆ టైంకి బ్రేక్ఫాస్ట్కి ఆగాము. మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి తెచ్చేసుకున్నాము. హాయ్ గైస్, మా పిల్లలు పడుకున్నారు, వాళ్ళిద్దరు చిల్ అవుతున్నారు. నేను కాపలా కాస్తాను. చిల్లు ఇంకా ఇదండి ఫ్రంట్ నుంచి వ్యూ. రోడ్ అంతా ఇలానే ఒక స్ట్రైట్ రోడ్ లాగా ఉంది. రోడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మధ్యలో ఒక 50 kilometers ఒక 60 kilometers మాత్రం సింగిల్ రోడ్. అక్కడ తప్పితే రిమైనింగ్ అంతా రోడ్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అండ్ చాలా ప్లెయిన్ అనమాట. ప్లెయిన్స్ ఎక్కడ ఏమి హిల్లీ రీజియన్ లాగా అప్ అండ్ డౌన్స్ అలా ఏం లేదు. మొత్తం ఇలా ప్లెయిన్గా ఉండేసరికి ఫస్ట్ టైం చూడటం ఇంత నీట్గా ఇంత ప్లెయిన్గా ఉన్న ల్యాండ్. సో అంత బాగా అనిపిస్తుంది డ్రైవ్ అయితే. ఈ రోడ్స్ అన్నీ చూస్తుంటే నాకైతే చిన్నప్పుడు బాలికా వధు సీరియల్ గుర్తొస్తుందండి. అదేనండి ఈ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ వచ్చేది కదా మా టీవీలో. సో సేమ్ అదే గుర్తొస్తుంది. అలానే మొత్తం ఎడారిగా అందరూ ఇట్లా కుంగట్టు వేసేసుకుని తల మీద నుంచి ఆడవాళ్ళు అలా కనిపించడం, అక్కడక్కడనే ఇల్లులు ఉండడము, సేమ్ మొత్తం అలానే అనిపిస్తుంది. సో రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మొత్తం రోడ్ అంతా వెళ్ళేంత వరకు బాగానే ఉంది. మధ్యలో ఒక 50-60 kilometers మాత్రం సింగిల్ రోడ్ ఉందన్నమాట. అదే కొంచెం ట్రాఫిక్ అనిపించింది. రోడ్స్ కూడా అక్కడ కొంచెం అంత బాగాలేదు. రిమైనింగ్ అంతా ఈ హైవేస్ అంతా అయితే చాలా చాలా బాగున్నాయి, చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి ఎడారుల్లో మనం ఎప్పుడూ వెళ్ళుండం కదా, సౌత్లో ఇలానే కనిపించవు కదా మనకి. సో ఆ వాతావరణం అంతా మారిపోయేసరికి చాలా కొత్త ఫీలింగ్ అనమాట. వావ్, చాలా బాగున్నాయి. అంటే ఇలాంటి చెట్లు కూడా మనం చూసి ఉండము. మన దగ్గర ఉన్న చెట్లు అవన్నీ వేరే కైండ్ అనమాట. ఇక్కడంతా కొంచెం ముళ్ళుగా ఉన్నట్టున్నాయి. బట్ ప్రాపర్ క్యాక్టస్ అయితే మాకు ఎక్కడ కనిపించలేదు. అండ్ కొంత స్ట్రెచ్ అయితే అసలు ఎవ్వరూ లేరు, ఏ ఇల్లులు లేవు, ఏం లేవు. ఏమన్నా అయితే అసలు చూడ్డానికి ఒక మనిషి కూడా ఉండడు, అంత భయంకరంగా ఉన్నాయి మధ్యలో. కొంచెం వింటర్ సీజన్ అట్లా అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేము కొన్ని క్యాంప్స్ లాగా చూసాము, డెజర్ట్ సఫారీస్ లాగా ఉంటాయి కదా. సో కొన్ని జీప్స్ ఉన్నాయి, ఇంకా కొంచెం
కొంచెం సెటప్ అనమాట, టెంట్స్ సెటప్ ఇట్లా అంతా ఉండి క్యామెల్స్ ఉండి అట్లా ఉన్నాయి. ఇది సమ్మర్ కాబట్టి అంత జనాలు ఏం వెళ్ళరు, సో అన్నీ ఎక్కువ అయితే లేవు. బట్ వింటర్స్లో అయితే అది ఎక్కువ చూస్తాం. క్విక్ బ్రేక్, జస్ట్ కిడ్కి వాటర్ ఇచ్చి మేము కూడా వాటర్ తాగడానికి. అక్కడ ఒక బుజ్జి ఊరుంది. ఇప్పుడైతే టైం వచ్చేసి ఏంటండి 12:20 అయ్యింది. సో బయట అయితే ఎండ చాలా చాలా దారుణంగా ఉంది, చాలా వేడిగా ఉంది. అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పాను కదా. ఎడారి అంటే ఇంకా ప్రాపర్ ఎడారిలానే ఉంది. ఎలాంటి రెస్టారెంట్స్ కానీ డాబాలు ఇక్కడ బాగా దొరుకుతాయి కదా, డాబాలు ఇక్కడ బాగా చూస్తాం కదా ఇటు సైడ్. సో అవైతే ఎక్కువగా ఏం కనిపించట్లేదు. బికనేర్కి వెళ్ళే దారి అయితే ఇదే హైవే అనమాట. సో అది కొంచెం టూరిస్టీ ప్లేస్ కదా, కొంచెం హైవే మీద ఎక్కువగానే ఉంటాయి రెస్టారెంట్స్ అనుకున్నాము. బట్ ఈరోజైతే మేము బ్రేక్ఫాస్ట్ క్యారీ చేయడం చాలా మంచిదైంది. అసలు లేవని కాదు, బట్ మనకు కావాల్సినప్పుడల్లా ఆగడానికి అయితే లేదు. అండ్ వాటర్ బాటిల్స్ కూడా కొంచెం స్టాక్ పెట్టుకోవాలి కార్లో, అదర్వైజ్ కొంచెం ఇబ్బంది పడతాం మనం పిల్లలతో. స్నాక్స్లో ఒక స్నాక్ ఒకటి పిచ్చిగా స్పైసీగా ఉంటుంది. ఈ స్నాక్ మహిళకి ఒక నన్విగా పిల్లుతుంటే తిరిగిస్తున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న షాప్స్ ఉంటున్నాయి, ఒక్కొక్క ఇల్లు ఉంటుంది. మరి వాళ్ళు ఎక్కడి నుంచి అన్ని సరుకులు తెచ్చుకుంటారో ఏంటో అదైతే ఏం అర్థం కావట్లేదు. సో ఇక్కడ నుంచి ఇదే బికనేర్ హైవే అని కూడా చెప్పాను కదా. సో ఆ బికనేర్లో కర్ణీమాత టెంపుల్ చాలా ఫేమస్. మనకి ఎక్కువ వైట్ ర్యాట్స్ ఉంటాయి కదా ఆ గుడిలో, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీలో చెప్తారనమాట. సో అక్కడ కర్ణీమాత టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్. మనం కూడా ఎప్పుడైనా ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ సలాసర్ అయితే రీచ్ అయిపోయాము. కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట, పిల్లలకి ఫేస్ వాష్ అట్లా చేసి వాళ్ళకి ఏమైనా ఫుడ్ పెడదామని చెప్పేసి. సలాసర్ రీచ్ అయిపోయిన తర్వాత టెంపుల్కి దగ్గరలో చాలా పార్కింగ్ స్లాట్స్ అన్నవి ఉంటాయి, బట్ పే చేయాలి మనము, ఫ్రీ అయితే ఉండదు. సో ఫైనలీ ఫ్రెండ్ నేను ఫైనలీ మేము సలాసర్ బాలాజీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడే కొబ్బరికాయలు తీసుకొని లోపలికి వెళ్తున్నాం. చాలా ఎండగా ఉంది, ఎంతసేపట్లో మా దర్శనం అయితే మేము చూస్తాం. అండ్ మేము స్టార్ట్ అయినప్పుడు 10:50కి రీచ్ అవుతాం అనుకున్నాము, బట్ ఇప్పుడు వచ్చేసి 1:30 అయింది విత్ 2 kids. సలాసర్లో స్టే చేయాలి అనుకునే వాళ్ళకి హోటల్ ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. అండ్ టెంపుల్ పక్కనే హోటల్స్ కూడా మంచిగానే ఉన్నాయి. మనం పార్కింగ్ చేసిన దగ్గర నుంచి వాక్ చేయడానికి అండ్ గుడి లోపలికి వెళ్ళడానికి కొంచెం ఎక్కువనే ఉంటుంది, అంటే డిస్టెన్స్ ఎక్కువనే ఉంటుంది. సో దానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఒక వాటర్ బాటిల్ తీసుకోవడము అట్లాగా. అంటే మనకి తిరుపతిలో ఉన్నంత అయితే అంత ఎక్కువ డిస్టెన్స్ ఉండదు, బట్ స్టిల్ ఈ ఎండలో నడిచేసరికి ఓపిక అంతా అయిపోతుంది, డీహైడ్రేట్ అయిపోతారు. ఇంతకీ సలాసర్ బాలాజీ అని చెప్తున్నాను. మనకి సౌత్లో బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి కదా, ఇక్కడ బాలాజీ అని హనుమంతుడిని అంటారనమాట. సో సలాసర్లో ఉండేది హనుమంతుడి గుడి. మేమైతే చెప్పులు బయటే పెట్టేసి వెళ్ళాము, బట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా మనకి షూ ర్యాక్స్ లాగా ఉన్నాయి, అక్కడ కూడా పెట్టుకుని కాలు కడుక్కుని వెళ్ళొచ్చు. ఈ సలాసర్ బాలాజీ టెంపుల్ పొద్దున్నే హారతి 5కి స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఈవినింగ్ 10 PMకి లాస్ట్ హారతి ఉంటుంది. దర్శనం మాత్రం మేము విన్నదాన్ని బట్టి నైట్ 9 వరకు ఉంటుంది అని చెప్తారు. సో ఇప్పుడు బాలాజీ టెంపుల్ విశిష్టత అయితే చూసేద్దాము. ఆల్మోస్ట్ 200 years బ్యాక్ రాజస్థాన్లో అసోటా అనే ఒక విలేజ్లో ఒక రైతు పొలం దున్నుతుంటే ఆయనకి బాలాజీ విగ్రహం అన్నది దొరికిందనమాట. ఆ టైంకి ఆ రైతు వాళ్ళ వైఫ్ వచ్చి లంచ్ తీసుకుని వస్తే ఈ విగ్రహాన్ని చూసి మంచిగా క్లీన్ చేసి ఒక చెట్టు కింద పెట్టి ఆమె తీసుకొచ్చిన లంచ్ నైవేద్యంలా పెట్టారనమాట. సో అప్పటి నుంచి చూర్మా అన్నది నివేదిస్తే మనకి కోరికలన్నీ బాగా తీరుతాయి అన్నట్టుగా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. సో అలా దొరికిన విగ్రహాన్ని ఇక్కడ సలాసర్లో ఒక జమీందారులు ఉంటారు కదా, వాళ్ళ కళలోకి స్వామి వచ్చి నేను ఇలా దొరికాను, పలానా వాళ్ళకి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఆ రైతు ఎడ్ల బండిలో సలాసర్కి ఆ విగ్రహాన్ని అయితే తీసుకొచ్చేసి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ స్వామి రూపం అంతా వానర రూపం ఉండదు, మనిషిలానే ఉంటారు. మానవ రూపంతో ఉండి మీసము గెడ్డము ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా పవర్ఫుల్ అని నమ్ముతారనమాట. బాగా బ్లాక్ మ్యాజిక్స్ చేసి ఉంటారు కదా, అలాంటివన్నీ వీరు కూడా అవ్వడానికి ఇక్కడికి వచ్చి దర్శించుకుని పూజలు చేయించుకుంటారు అనేసి బాగా నమ్ముతారు.
అండ్ ఈ విగ్రహం పక్కన ఒక పెద్ద కత్తి ఉంటుందని చెప్తారనమాట. అంటే నెగిటివిటీని దూరం చేయడానికి అది హెల్ప్ అవుతుంది అన్నట్టుగా. అండ్ ఇక్కడ భక్తులు ఈ గుడి లోపల ఒక చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టు దగ్గర కొబ్బరికాయ ముడుపులా కడితే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి బాగా నమ్ముతారు. చెట్టు దగ్గర అయితే మాకు మొత్తం ఫెన్సెసెస్ కనిపించింది. సో గుడి ప్రాంగణంలోనే మేము కూడా ముడుపులాగా కట్టేశామన్నమాట. సో గుడి బయటకు వచ్చిన తర్వాత, దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రసాదాల షాప్స్ లాగా ఉంటాయి. అవన్నీ తీసుకుని కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ నుంచి మళ్ళీ వస్తాము దర్శనం అయిన తర్వాత. అక్కడి నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే చెప్పులు పెట్టామో అక్కడి వరకు నడవడానికి కొంచెం టైం పడుతుంది బాగానే. సో ఆ దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంటే మేము అక్కడికి వెళ్ళి లంచ్ అయితే చేసేసాము. సో ఇప్పుడైతే సలాసర్ బాలాజీ మందిర్లో మొత్తం అంతా దర్శనం చేసేసుకుని అక్కడే దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లో లంచ్ కూడా చేసేసి ఇప్పుడు కాటు శ్యామ్కి స్టార్ట్ అయిపోయాము. మేము అక్కడే హోటల్ కూడా బుక్ చేసేసుకున్నాము ఆల్రెడీ. సో చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మా టైం అండ్ ఓపిక బట్టి ఈ పూటనే దర్శనం చేసేసుకోవాలా లేక రేపు పొద్దున్నే వెళ్ళాలా అన్నది డిసైడ్ అవ్వాలి. అండ్ మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. చాలా చాలా ఎండగా ఉంది. మేము పెట్టుకోక ఇలాగా సమ్మర్లో పెట్టుకున్నాం అనమాట. సో ఆబ్వియస్లీ భరించాల్సిందే, తప్పదు. అండ్ కిడ్ కూడా స్లీప్. ఫేస్ అయితే చూడండి ఎలా అయిపోయిందో. ఫుల్ బీభత్సమైన ఎండ్ ఉంది. అంటే 40 degrees ఉంది కానీ ఫీల్స్ లైక్ 45 అట్లా ఉందన్నమాట. అండ్ ఇక్కడ బయట వచ్చేసి చిన్న రెస్టారెంట్ లాగా ఉంది. అండ్ ఇక్కడ కొంచెం వాటర్ బాటిల్ అది తీసుకోవడానికి అయితే వెళ్ళారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంత వేడిగా ఉంది అంటున్నాను కదా, మేము ఉన్నది ఇప్పుడు రాజస్థాన్లో కదా. సో థార్ ఎడారి, థార్ డెజర్ట్ రాజస్థాన్లోనే ఉంది కదా. సో ఈ చురు డిస్ట్రిక్ట్ అంటే సలాసర్ అన్నది చురు డిస్ట్రిక్ట్లో ఉంటుంది అనమాట. ఈ చురు డిస్ట్రిక్ట్ థార్ డెజర్ట్ మధ్యలో ఉంది. సో దానివల్ల కూడా చాలా హీట్ అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ కాటు అనే ఊరికైతే రీచ్ అయిపోతున్నాము. ఇంకా 8 kilometers ఉందన్నమాట. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సైడ్ ఆఫ్ రాజస్థాన్ లాగా ఉంది. అంటే ఇందాకటి వరకు బాగా ఎడార్లు అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తం కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంది. అండ్ కొంచెం బాగా ఊర్లు ఎక్కువ ఉన్నాయి. సిటీస్ కూడా మధ్య మధ్యలో బాగానే కనిపించాయి. అండ్ కొంచెం ట్రాఫిక్ ఉంది. కొంచెం పాపులేటెడ్ ఏరియా లాగా కూడా ఉందన్నమాట. మేమైతే ఇప్పుడు కాటు ఊరికైతే వచ్చేసాము. ఊరైతే చాలా చాలా పెద్దది అండ్ చాలా రష్ ఉంది. వీకెండ్ ఒకటి కదా, సో జనాలు అయితే బాగానే ఉన్నారు. జై శ్రీ శ్యామ్ అని చెప్పేసి ఒక ఆర్చ్ కూడా ఉంది ఇక్కడ. హలో అండి, నేను కాటు శ్యామ్ చూస్తాను. నాకు చాలా నచ్చుతుంది. ఇదైతే అప్పటికి నేను కొంచెమే చూసాను. కాటు శ్యామ్ కొంచెమే చూసావు? ఎక్కడ చూసావు? కొంచెం. సో రాజస్థాన్లో కాటు శ్యామ్ చాలా చాలా ఫేమస్ అండి. చాలా నమ్ముతారు. మన దగ్గర ఎలా అయితే తిరుపతి మనం ఎలా అయితే నమ్ముతామో ఇక్కడ కాటు శ్యామ్ అలా అనమాట. భక్తులు అయితే చాలా చాలా మంది వస్తారు. చాలా రష్ కూడా ఉంటుంది. వీకెండ్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. చూడాలి మన దర్శనం ఎలా అవుతుందో. సో ఈ కాటు ఊర్లో హోటల్స్ మనం ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా వచ్చి చూసి మనం బుక్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. మేమైతే ఫస్ట్ ఆన్లైన్లో చూసుకుని, అంటే కిడ్స్తో ఉన్నాం కదా కొంచెం సేఫ్ కూడా అని చెప్పేసి, అందులోనూ లాంగ్ వీకెండ్ వచ్చింది. సో అందుకని ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాము. హోటల్ రూమ్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత అందరం ఒక రూమ్లో కూర్చుని గేమ్స్ ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసాము. గాలి వాన వస్తుంది. సో మేము దర్శనానికి వెళ్ళట్లేదు, మేము రూమ్లో కూర్చోవాల్సి వచ్చింది. ఖాళీగా ఎందుకు కూర్చుంటాం, గేమ్స్ ఆడుకుంటున్నా. పేపర్ ఇస్తాను, పేపర్ హలో అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ సెకండ్ డే ఆఫ్ అవర్ ట్రిప్. ఈరోజైతే ఖాటు శ్యామ్ జీ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఇదంతా వచ్చేసి మేము ఇప్పుడు కరెంట్లీ స్టే చేస్తున్న హోటల్ బయట అన్నమాట. సో పార్కింగ్ అంతా ఇట్లా ఉంది. అండ్ బయట అయితే రోడ్.
లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము మేము ఎక్కడ స్టే చేసాము అన్నది. ఆ ఏరియా అయితే ప్లెజెంట్గానే ఉంది, క్రౌడెడ్గా అయితే ఏం లేదు, కొంచెం పొలాలు ఊరు చివర అన్నట్టుగా ఉంది. అదే దూర్జీ రిసార్ట్స్ లాగా అఫోర్డబుల్, చాలా చాలా అఫోర్డబుల్. కింద అన్ని రూమ్స్ ఉంటాయి అండ్ పైన ఓనర్స్ ఉంటారు. అండ్ రూమ్ కూడా చూసేద్దాము. యా, రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో ఇట్లాగా బాత్రూమ్ ఉంది. రూమ్ అయితే డీసెంట్ సైజు, కాకపోతే కొంచెం ఒక టేబుల్ అని చైర్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇది బెడ్. నాకున్న ఓసిడీకి ఈ బెడ్షీట్స్ కూడా తెచ్చుకున్నాను. అండ్ ఒక చిన్న కబర్డ్ కూడా ఇచ్చేసారు. అండ్ ఆ టీవీ. యాక్చువల్గా నిన్న నైట్ ఏమైందంటే బాగా ఉరుములు మెరుపులు వర్షము ఇవన్నీ స్టార్ట్ అయిపోవడం వల్ల మేమైతే ఖాటూ శ్యామ్జీ దర్శనానికి వెళ్ళలేకపోయాము. సో పొద్దున్నే 4:45కి ఓపెన్ చేస్తారు అండ్ 4:45 నుంచి 5:15 వరకు ఒక హారతి అని అన్నారు. సో ఆ హారతి చూద్దామని అనుకుని త్వరగా రెడీ అవుదాం అనుకున్నాం. బట్ సేమ్ థింగ్ హ్యాపెన్. చాలా వర్షం పొద్దున్నుంచి, ఉరుములు మెరుపులు. ఇప్పుడే కొంచెం సెటిల్ అయ్యింది, కొంచెం క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా మేము రెడీ అయిపోయాము, స్టార్ట్ అవుతాము. ఇక్కడే ఒక ఎలక్ట్రిక్ ఆటో కూడా వచ్చేసింది. సో దీనిలోనే ఇప్పుడు మేము వెళ్తాము. బై కార్ అయితే అవసరం లేదు, కార్ తీసి మళ్ళీ అక్కడ పార్కింగ్ పెట్టి చాలా టైం వేస్ట్ అవుతుంది కదా పిల్లలతో. సో మేమైతే ఆ ఆటోలో వెళ్ళిపోతాము. మేమైతే ముందు రోజు ఈవినింగ్ కొంచెం ట్రెడిషనల్గానే రెడీ అయ్యాము, శారీస్తో అట్లా వెళ్దాము దర్శనానికి అని చెప్పేసి. బట్ వర్షం పడడం వల్ల ఆ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా వెదర్ అంత బాగాలేదు అని చెప్పేసి నార్మల్గానే రెడీ అయిపోయి గుడికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడైతే మనము ఖాటూ శ్యామ్జీ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. ఖాటూ శ్యామ్జీ పూజలు అందుకుంటున్న బర్బరీకుడు అనమాట. ఈయన భీముడికి మనవడు, ఇంకా ఘటోత్కచుడికి కుమారుడు. అండ్ ఆ బర్బరీకుడు అన్న ఆయన 3 అద్భుతమైన బాణాలతో యుద్ధ ఫలితాన్ని క్షణాల్లో మార్చగలిగేంత శక్తి ఉందన్నమాట. అయితే మహాభారత యుద్ధంలో బలహీనుల పక్షానే పోరాడతానని చెప్పి ప్రతిజ్ఞ చేశారు ఈయన. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే ఆయన బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఆ బర్బరీకుని తల దానం ఇమ్మని చెప్పేసి అడుగుతారు. అప్పుడు బర్బరీకుడు తన శిరస్సుని అర్పిస్తే అప్పుడు శ్రీకృష్ణుడు ఆ తలని తీసుకెళ్ళి ఒక కొండపైన ఉంచి మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని చూసే వరం ఇస్తారనమాట. మొత్తం ఆ కురుక్షేత్రం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ విజయం ఎవరిదని అడిగితే అంతా శ్రీకృష్ణుని దివ్యశక్తి వల్లే జరిగిందని బర్బరీకుడు చెప్తారు. అప్పుడు ఆ బర్బరీకునికి శ్రీకృష్ణుడు ఒక వరం ఇస్తారనమాట, కలియుగంలో నువ్వు శ్యామ్ అనే పేరుతో పూజలు అందుకుంటావు అనేసి. అలాగా ఇక్కడ ఈయన ఖాటూ శ్యామ్జీ లాగా బాగా ఫేమస్ అయ్యారు. అండ్ ఇక్కడ జనాలు, రాజస్థాన్ అండ్ హర్యానాలో జనాలు అయితే చాలా బాగా నమ్ముతారనమాట. అండ్ ఇందాక మీకు చూపించిన చిన్న చిన్న సెంటు బాటిల్స్ ఉన్నాయి కదా, ఆ బాటిల్స్ ఇక్కడ బయట ప్రసాదం షాప్స్లో దొరుకుతాయి. ఇక్కడ ఏం నమ్ముతారంటే అవి 3 తీసుకుని ఒకటి అక్కడ గుడి లోపల వేసేసి ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది అని. ఆ కోరిక ఎప్పుడైతే తీరుతుందో అప్పుడు మళ్ళీ మనం ఖాటూ శ్యామ్జీ టెంపుల్కి వెళ్ళి మిగిలిన 2 సెంటు సీసాలు ఉన్నాయి కదా అవి వేసేయాలి గుళ్ళో అని చెప్పేసి నమ్ముతారు. సో మళ్ళీ మేము ఖచ్చితంగా వెళ్తాము అనుకునే వాళ్ళు డెఫినెట్గా తీసుకుని ఇలా అయితే చేస్తారనమాట. అండ్ ఇక్కడ లోపల ఏంటంటే ఓన్లీ ఫేస్ ఒకటే ఉంటుంది. బర్బరీకుని శిరస్సు ఒకటి మనకు కొండపైన పెట్టారని చెప్తారు కదా కురుక్షేత్ర యుద్ధం అంతా అయ్యేంత వరకు. సో ఒక రాతి మీద తల ఒకటి ఉన్నట్టు అండ్ ఆ ఫేస్ కూడా చాలా రాజసంగా ఉంటుంది, చాలా పెద్ద కళ్ళు మీసాలతో పాటు. అది అన్నమాట ఇక్కడ ప్రత్యేకత. అండ్ బయటకు వచ్చేసి కొంచెం ముందుకు వెళ్తే మనకి శ్యామ్ కుండ్ కూడా కనిపిస్తుంది. అండ్ దారిలో ఇలాగా ప్రసాదాల షాప్స్, కొంచెం బ్యాంగిల్స్, టాయ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ పాలతో చేసే స్వీట్స్ చాలా ఫేమస్ కదా, సో కోవాలు అలా అన్నీ ఉంటాయి. మేమైతే ఒక షాప్లోకి వెళ్ళి కొంచెం బ్యాంగిల్స్ అండ్ సూవెనీర్ లాగా ఒక మ్యాగ్నెట్ కూడా తీసేసుకున్నాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కొన్ని ల్యాక్స్లో వస్తారనమాట జనాలు. ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం క్యూ లైన్స్ పెట్టారు, అది లేకముందు చాలా తొక్కుసలాట్లు అయ్యి చాలామందికి దెబ్బలు అవి తగిలేవి.
మేము ఎంత చీకటితో స్టార్ట్ అయినా కూడా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. సో ఇలా ఒక చిన్న ఆర్చ్ ఉంటుంది శ్యామ్ కుండ్కి మార్గం అనేసి. సో అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే శ్యామ్ కుండ్ కనిపిస్తుంది. ఈ పవిత్ర శ్యామ్ కుండ్ ప్రత్యేకత ఏంటంటే బర్బరీకుని శిరస్సు ఈ కుండ్లోనే లభించిందని నమ్ముతారనమాట. అందుకని ఇక్కడ భక్తులు ఈ కుండానికి వచ్చి పవిత్రంగా భావించి దర్శించుకుంటారు. అక్కడ స్నానాలు కూడా చాలామంది చేశారు. మేమైతే నీళ్లు జల్లుకుని వెళ్ళిపోయాము. ఇక్కడ అంతా లోపల దర్శించేసుకుని కుండంలో కూడా నీళ్లు జల్లేసుకుని ఇంకా బయటకు వచ్చి కొంచెం దూరం నడవాల్సి వచ్చింది. ఇందాక ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఆటో దిగామో అదే ప్లేస్కి కొంచెం వెతుక్కుని నడవాల్సి వచ్చింది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సేమ్ ఆటోలో మేము మా స్టేకి అయితే వెళ్ళిపోయాము. మా స్టే నుంచి గుడి వచ్చేసి అరౌండ్ 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. మేమున్న హోటల్ ఎదురుగుండానే కొంచెం ఇట్లా ఓపెన్ ఏరియా ఉంది. అండ్ ఇక్కడ ఎల్లో పూలు మొక్కలు ఉంటాయి కదా, చాలా హిందీ మూవీస్లో కనిపిస్తాయి మనకి. సో అవన్నీ ఉంటే కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొంచెం ఫొటోస్ అవి తీసేసుకుని బయట ఒక బెంచ్ ఉంటే అక్కడ కూర్చుని టైంపాస్ చేసి ఇంకా మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుని చెక్అవుట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి మేమైతే రిటర్న్ అయిపోయాము. 5:15 అరౌండ్ మేము ఖాటూ శ్యామ్జీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎలక్ట్రిక్ కార్ చూపించాను కదా, సో అక్కడికి వెళ్ళాము. క్రౌడ్ అయితే చాలా చాలా ఉంది. అంటే ఆ టైంలోనే కొంచెం తక్కువ ఉంటుంది అనుకున్నాము, బట్ ఎక్కువనే ఉంది. అండ్ అక్కడ మొత్తం దర్శనం చేసేసుకుని కొంచెం ఆ గుళ్ళో నుంచి బయటకు రావడానికి కూడా టైం పట్టింది. అండ్ ఫస్ట్ మనకి చెప్పులు పెట్టుకోవడానికి ఒక షాప్ అతను కార్డు కూడా ఇచ్చాడు. అక్కడ కొంచెం ప్రసాదం లాగా కొనేసుకుంటే వాళ్ళు అక్కడ పెట్టుకొని ఇస్తారనమాట. సో అక్కడ వాళ్ళు కార్డు ఇచ్చారు. ఇన్ కేస్ తప్పిపోయినా ఆ అడ్రస్ చూసుకుని అక్కడికి వెళ్ళిపోవడానికి. కొంచెం నడిచేది ఎక్కువ ఉంటుంది దర్శనం అయిన తర్వాత బయటికి రావడానికి. అండ్ అక్కడి నుంచి వచ్చేసి మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కార్లో పెట్టేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయాము. రోడ్ ఎలా ఉన్నాయో సేమ్ మధుర, బృందావన్లో, అయోధ్యలో ఎలా అయితే చిన్న చిన్న సందులు ఉంటాయో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంది. నిన్న సలాసర్ వెళ్ళాం కదా, సలాసర్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే కొంచెం అది ఎడార్ లోపల ఇంకా కొంచెం బాగా పైకి వెళ్ళాలన్నమాట. రాజస్థాన్లోనే కొంచెం పైకి వెళ్తే సలాసర్ ఉంటుంది. సో ఆ డిఫరెంట్ వైబ్ అనమాట. అది డిఫరెంట్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ లాగా, ఇది కొంచెం యూపీ లాగా అనిపించింది. ఈ ఖాటూ శ్యామ్జీ టెంపుల్ ఉన్న ఈ ఖాటూ ఊరు ఇదంతా కొంచెం యూపీ లాగా అనిపించింది. ఆ రోజు ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది అనిపించింది. అండ్ ఇంకొకటి అంత ట్రాఫిక్ కూడా లేదు. ఒక్కొక్కసారి అయితే మేము ఒక్కళ్ళమే రోడ్ మీద ఉన్నామేమో అన్నంతలాగా అనిపించింది. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇలాగ కనిపించే కొండలు, చిన్న చిన్న ఊర్లు అలా చూసుకుంటూ మేమైతే జర్నీని అలా ముందుకు తీసుకువెళ్ళాము. అండ్ మధ్యలో మాకు పంచగావ్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. మాకు ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ దూరంలో అనమాట. అక్కడ ఆగి లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసి ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి అరౌండ్ 4 అట్లాగా అయ్యింది. అదండి, ఈ విధంగా అయితే మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Fly with Suma. See you in another video. Bye bye.